చూద్దాం. ఏపీలోని పలు జిల్లాల్లో అరెస్ట్ అయిన మావోయిస్టులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఏలూరులో అరెస్ట్ చేసిన 15 మంది మావోయిస్టులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. విజయవాడ, ఏలూరు, కాకినాడ కోర్టులో మావోయిస్టులను పోలీసులు హాజరుపరచడంతో రిమాండ్ విధించారు. సార్ మీరు వెళ్ళిపోండి సార్, మీరు వచ్చేసి వెళ్ళిపోండి సార్. నా కెమెరా ఇక విజయవాడ, కాకినాడ కోర్టుల్లో మావోయిస్టులని హాజరుపరిచారు. ఒక పూర్తి అప్డేట్స్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయచంద్రిక రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. ప్రధానంగా పోలీసులు పక్కా ప్రణాళికతో చేసిన ఆపరేషన్ కారణంగా నిన్న ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో 13 మంది కీలకమైన కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు చనిపోయారు. ఇక దాదాపు నిన్న ఉదయం నుంచి చేపట్టిన ఆపరేషన్లో 50 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. అటు కోనసీమ జిల్లా, ఏలూరు, కాకినాడతో పాటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా ఈ మొత్తం ప్రాంతాల్లో 50 మంది మావోయిస్టులు విజయవాడ, ఏపీ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు షెల్టర్ జోన్గా ఏర్పాటు చేసుకుని నివాసాలు కూడా అద్దె తీసుకుని ఉంటున్నారు. వీటికి సంబంధించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆయా రాష్ట్రాల ఎస్పీలను అప్రమత్తం చేయడంతో పాటు మొత్తం ఎక్కడైతే నివాసాలు ఉంటున్నారో ఆ ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని మొత్తం ఆ నివాసాలు రౌండప్ చేసి వారు ఉదయం నిద్ర లేచే లోపే మొత్తాన్ని కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి. దీంతో నిన్న ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈరోజు ఉదయం విజయవాడలో లడ్డా, అడిషనల్ డీజీ లడ్డా ఈ మొత్తం 50 మంది మావోయిస్టులకు సంబంధించి అలాగే ఆ ఎన్కౌంటర్కి సంబంధించి కూడా వివరాలు వెల్లడించారు. అందులో ప్రధానంగా తాము గత 4 రోజుల నుంచి కూడా పక్కా సమాచారం మావోయిస్టుల కదలికలపై సమాచారం నిఘా వర్గాల నుంచి వచ్చిందని, అందువల్లే మొత్తం అన్ని చోట్ల కూడా వారి కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏ విధంగా ఉన్న అంశాలపై కూడా పూర్తిగా పరిశీలన చేసుకున్న తర్వాత ఒక ప్రణాళికబద్ధంగానే దాడులు నిర్వహించామని చెప్తా ఉన్నారు. అయితే నిన్న అక్కడ తూర్పుగోదావరి జిల్లా జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి కూడా పట్టుకునేందుకు వెళ్తే వారు ఎదురుదాడి చేయడంతో తాము కాల్పులు జరిపామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా నిన్న అదే సమయంలో అక్కడి నుంచి తప్పించి పారిపోయిన కొంతమంది నక్సలైట్లకు సంబంధించి ఈరోజు ఉదయం కూడా వారి సమాచారం అందుకుని అక్కడికి వెళ్లేలోపే వారు కూడా ఎదురు కాల్పులు జరపడంతో తాము కూడా ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. ఇక అరెస్ట్ అయిన 50 మందిని కూడా ఈరోజు ఉదయం ప్రెస్ మీట్లో వారి నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకులు కావచ్చు, ఇతర మందుగుండు సామాగ్రి, డిటోనేటర్లు ఇలా అన్నీ కూడా నక్సలైట్లు వినియోగించే అన్ని రకాల ఈ మొత్తం ఈ తుపాకులు అన్నీ స్వాధీనం చేసుకుని వాటిని కూడా మీడియాకు చూపించడం జరిగింది. అలాగే మొత్తం 50 మంది మావోయిస్టులు వివరాలు కూడా పూర్తిగా రికార్డులో కూడా రాయటంతో పాటు మొత్తం ఆ తర్వాత ఎక్కడైతే అరెస్ట్ కాబడ్డారో, ఎక్కడైతే వీళ్ళు పట్టుబడ్డారో ఆయా జిల్లాలకు ఏలూరులో 15 మంది, విజయవాడలో ఎనికేపాడులో పరమట పోలీస్ స్టేషన్ పరిధిలో 4 మావోయిస్టులు, ఇక అత్యధికంగా విజయవాడ సమీపంలోని కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చే పెనలూరు నియోజకవర్గంలో కానూరు కొత్త ఆటో నగర్ ఇక్కడ మాత్రం ఒకే డాబా మొత్తం కూడా వారు అద్దెకి తీసుకుని 28 మంది మావోయిస్టులు ఒకే ప్రాంతంలో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు. దీంతో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నిన్న మొత్తం రౌండప్ చేసి 28 మంది కూడా ఏకకాలంలో అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఆ ప్రాంతం కూడా పరిశీలిస్తే అక్కడ ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కార్మికులు పరిశ్రమల్లో పనిచేస్తూ ఉంటారు. అందులో భాగంగానే వారు ఆ ప్రాంతాన్ని సేఫ్ సైడ్గా ఎంచుకున్నట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ 50 మందిని కూడా ఉదయం ప్రెస్ మీట్ అనంతరం ఆయా జిల్లాలకు కూడా తరలించి అక్కడ కోర్టులో హాజరుపరిచారు. ఇక విజయవాడకు వచ్చి పరమట పరిధిలో ఎనికేపాడులో పట్టుబడిన 4 మావోయిస్టులు కూడా కోర్టులో హాజరుపరచగా వారికి డిసెంబర్ 3వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించారు. ఇక 28 మంది కృష్ణా జిల్లా పరిధిలో కొత్త ఆటో నగర్లో పట్టుబడ్డ 28 మందిని కూడా కొద్దిసేపటి క్రితం 6వ మెట్రోపాలిటన్ స్టేషన్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకురాగా మొత్తం అంతమంది మావోయిస్టులు ఒక్కసారిగా కోర్టుకు రావడంతో మొత్తం న్యాయవాదులు కూడా పెద్ద సంఖ్యలో కోర్టు హాలు తరలివచ్చారు. మొత్తం కోర్టు హాలు మొత్తం కూడా నిండిపోవడంతో బెంచ్ పైకి వచ్చిన న్యాయాధికారి అంతమంది ఉండటం వల్ల విచారణ సాధ్యం కాదని అందరూ కూడా బయటకు వెళ్ళిపోవాలని కూడా సూచించారు. అయితే ఇదే సమయంలో ఓపెన్ కోర్టు కాబట్టి తామందరం అక్కడే ఉంటామని న్యాయాధికారికి విన్నవించిన నేపథ్యంలో అప్పటికప్పుడు ప్రత్యేకంగా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ద్వారానే తాను విచారిస్తున్నట్టు కూడా ఆదేశాలు జారీ చేసి మరి కోర్టులో ఉన్న వారందరినీ కూడా బయటికి పంపించి కేవలం ఆ కేసుకు సంబంధించిన వ్యక్తులు, అధికారులు, న్యాయవాదులు వారిని మాత్రమే ఉంచి విచారణ చేశారు. అయితే ఇందులో ప్రధానంగా 28 మందిలో 4 మాత్రం వయసు నిర్ధారణకు సంబంధించి అంటే వారు మైనర్లుగా న్యాయాధికారి భావించారు. అందు నేపథ్యంలో
ఆ నలుగురిని కూడా వైద్య పరీక్షలు వయసు నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన తర్వాత అప్పుడు వారిని విచారిస్తామని మిగిలిన 24 మందిని మాత్రం డిసెంబర్ 2వ తేదీ వరకు మాత్రం రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితం వారిని ఇక్కడ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు 2 ప్రత్యేక బస్సులో ఒక్కొక్క మావోయిస్టుకి ఒక్కొక్క ఎస్కాట్నిచ్చి 2 బస్సుల్లో వారందరూ కూడా ఎక్కించి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిచ్చారు. ఈ మిగిలిన నలుగురిని మాత్రం విజయవాడ జైలుకి తరలిచ్చారు. వారిని రేపొద్దున వయసు నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసిన తర్వాత విచారణ తర్వాత రిమాండ్ విధించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ రోజు నిన్న మొత్తం పోలీసులు రాష్ట్ర పోలీసులు నిర్వహించిన ఆపరేషన్కు సంబంధించి మావోయిస్టులకు చాలా గట్టి దెబ్బతింది. అంతేకాకుండా నిర్ణయం ఎన్కౌంటర్లతో పాటు వారి దగ్గర ఉన్న కీలక సమాచారం డైరీల్లో వాళ్ళు రాసుకున్న కీలక అంశాలకు సంబంధించి కూడా ఈ 2-3 రోజుల్లో మరికొంతమందిని పట్టుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు విజయచంద్రిక. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.